హాయ్ అండి, వెల్కమ్ టు ప్రకాష్ కార్ బై ఛానల్. అన్న కొత్తగా వచ్చిన అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్నాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి మంచి కార్స్ తెస్తుంటాను. నా ఛానల్ అన్ని తక్కువ బయటలోనే ఉంటాయి అన్న కార్స్ అనేటివి. ఒకసారి నా ఛానల్ని చూడండి. ఈరోజు మన దగ్గర ఉండే వెహికల్ వచ్చి చెవర్లెట్ బీట్ అన్న డీజిల్ బండి అనమాట. 13 మోడల్ ఇది వెహికల్ అయితే. ఈరోజు ఈ వెహికల్ మనం రివ్యూ చేద్దామన్న. వెహికల్ అయితే చాలా బాగుంది, సిల్వర్ కలర్లో. ఫ్రంట్ సైడ్ చూసారు కదా, ఇప్పుడు డ్రైవ్ సైడ్ చూద్దాం అన్న. వెహికల్కి మనకి డ్రైవ్ సైడ్ వచ్చి ఇలా ఉంటుంది అన్న. డ్రైవ్ సైడ్ అనేది ఇలా ఉంటుంది డ్రైవ్ సైడ్. మనం ఇప్పుడు ఫ్రంట్ టైర్ చూద్దామన్నా. ఫ్రంట్ టైర్ వచ్చి మనకి 80% టైర్ ఉందన్న, 80-90% టైర్ ఉంది. అలానే మనకి బ్యాక్ సైడ్ చూద్దామన్నా. బ్యాక్ సైడ్ కూడా అంతే అన్న, సేమ్ 80-90% టైర్ ఉందన్న. బ్యాక్ సైడ్ కూడా మనకి బ్యాక్ సైడ్ వచ్చి ఇలా ఉంటుంది అన్న. డిక్కీ సైడ్ చూసారు కదా, చెవర్లెట్ బీట్ అన్న, TCDI అన్న, డీజిల్ బండి అనమాట. ఇది వేరియంట్ అయితే మనకి లెఫ్ట్ సైడ్ వచ్చి ఇలా ఉంటుంది అన్న. వెహికల్ లెఫ్ట్ సైడ్ చూసారు కదా ఎంత నీట్గా ఉందో. లెఫ్ట్ సైడ్ కూడా మనకి అలానే బ్యాక్ టైర్ అన్న, ఇది కూడా 80-90% టైర్ ఉంది. అలానే ఫ్రంట్ టైర్ కూడా చూద్దామన్నా. ఫ్రంట్ టైర్ కూడా సేమ్ అన్న, 80% టైర్ ఉందన్నమాట. ఇది కూడా మన గ్లాస్ అన్న ఒరిజినల్ ఉన్న 13 మోడల్ 12 ఎండింగ్ అన్న ఉంటాయన్న గ్లాస్ అన్ని. మనకి ఇది కూడా 12 ఉందన్న. ఇక్కడ కూడా అంతే. మన ఇంటీరియర్ చూద్దామన్నా. ఇప్పుడు బ్యాక్ సైడ్ ఉండే డోర్ వచ్చి ఇలా ఉంటుంది మనకు. ఎంత నీట్గా ఉందో చూసారు కదా. అలానే మనకి లోపల వచ్చి ఇంటీరియర్ వచ్చి ఇలా ఉంటుంది. సీట్లు చూస్తున్నారు ఎంత నీట్గా ఉన్నాయి సీట్లు. మనకి కింద ఫ్లోర్ మ్యాట్ కూడా ఉంది. మనకి ఇంకా డాష్ బోర్డ్ వచ్చి ఇలా ఉంటుంది అన్న. ఫ్రంట్ సైడ్ వచ్చి చూసారు కదా ఎంత నీట్గా కనపడుతుంది. డాష్ బోర్డ్ కూడా చాలా నీట్గా ఉందన్న. వెహికల్ అయితే మనకు ఎక్కడ కూడా మనకి సీట్లు అనేది చినగలేదన్నమాట. వెహికల్ అయితే చాలా బాగుందన్న. వెహికల్ చాలా నీట్గా పెట్టుకున్నారు. బండి అయితే డీజిల్ బండి అన్న. ఇది వేరియంట్ చూసారు కదా. మనకి కో ప్యాసింజర్ సైడ్ వచ్చి ఇలా ఉంటుంది అనమాట. మనకి ఇక్కడ కూడా ఎంత నీట్గా ఉన్నాయన్న సీట్లు. ఎక్కడ చినగలేదన్నమాట మనకి సీట్ అనేది. మనకి ఇంకా ఏసీ వెన్స్ ఉంటాయన్న. అలానే ఇంకా మనకి మ్యూజిక్ సిస్టమ్ ఉంది, వర్కింగ్లో ఉంది మ్యూజిక్ సిస్టమ్. అలానే ఏసీ కంట్రోల్స్ ఉంటాయి మనకి. అలానే ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది. ఇంకా గేర్ లివర్, అలానే హ్యాండ్ బ్రేక్ ఉంటుంది అన్న. బ్యాక్ సైడ్ చూడడానికి సీట్లు వచ్చి ఇలా ఉంటాయన్న. ఎంత నీట్గా ఉన్నాయి కదా. సీట్లు కూడా చాలా నీట్గా ఉన్నాయన్న సీట్స్ అనేటివి. వెహికల్ అయితే చాలా బాగుందన్న. ఎక్సలెంట్గా ఉంది బండి అయితే. నీట్గా ఉంది బండి. సిల్వర్ కలర్ వెహికల్ అయితే మనకి ఇది కూడా గ్లాస్ ఒరిజినల్ ఉంది. అలానే ఇక్కడ కూడా గ్లాస్ ఒరిజినల్గా ఉంది. మనకి ఫ్రంట్ సైడ్ డ్రైవ్ సైడ్ ఉండే డోర్ వచ్చి ఇలా ఉంటుందన్న. డోర్ అనేది డ్రైవ్ సైడ్ అనేది డోరు. అలానే ఇది బ్యాక్ సైడ్ అన్న. బ్యాక్ సైడ్ వచ్చి మనకి ఇలా ఉంటుంది డోర్ అనేది. చూసారా డోరు బ్యాక్ సైడ్ వచ్చి మనకు. ఇప్పుడు మనం డిక్కీ ఓపెన్ చేద్దాం. డిక్కీ కంట్రోల్స్ వచ్చి ఇక్కడ ఉంటాయి అన్నమాట మనకి. డిక్కీ అనేటివి. వెహికల్ అయితే బాగుందన్న. బాగా పెట్టుకున్నారు కస్టమర్ అయితే. నీట్గానే ఉంది వెహికల్ అనేది. చూసారు కదా, ఇదన్న డిక్కీ వచ్చి మనకి ఇలా ఉంటుంది అనమాట. ఇంకా మనకి ఇంకా హైడ్రాలిక్ కూడా బాగున్నాయన్న. ఇంకా చూస్తున్నారు కదా, ఎక్కడ కూడా సీలింగ్ అంటే ఎక్కడ వెళ్ళలేదు. చాలా నీట్గా ఉంది. సీలింగ్ కూడా నీట్గా పెట్టుకున్నారు. చూసారు కదా, బూట్ ప్లేస్ కూడా బాగుందన్న. 3 అలా సూట్ కేసెస్ పడతాయి అన్నమాట మనకి ఇంక ఇక్కడ వచ్చి జాకీ ఉంటుందన్న. ఇంకా టైర్ చూస్తున్నారు కదా, షెప్నీ టైర్ అనేది. ఇది వచ్చి 70% టైర్ ఉందన్న మనకు. చూసారు కదా ఎంత నీట్గా ఉందో. ఇక్కడ కూడా బాగా నీట్గా పెట్టుకున్నారన్న. వెహికల్ అయితే బాగుంది. వెహికల్ అయితే చాలా నీట్గా ఉందన్న. ఇప్పుడు మన ఇంజన్ ఆన్ చేద్దామన్న. వెహికల్కి మన కస్టమర్ నుంచి 2 కీస్ కూడా అవైలబిలిటీలో ఉంటాయన్న. కస్టమర్ నుంచి కీస్ వచ్చి ఇలానే ఉంటాయి మనకు. చూసారు కదా డాష్ బోర్డ్ అనేది. మనకి రీడింగ్ వచ్చి 87,000 మాత్రమే తిరిగిందన్న. రీడింగ్ అనేది మనకు 87,000 మాత్రమే తిరిగింది రీడింగ్ అనేది. వెహికల్ ఆన్ చేద్దామన్న. ఇప్పుడు చూసారు కదా, సింగిల్ స్విచ్తో స్టార్ట్ అయిపోయింది అనమాట వెహికల్ మనకు. రీడింగ్ అనేది మనకి 87,000 మాత్రమే తిరిగింది. రీడింగ్ అనేది 87,000 మాత్రమే తిరిగిందన్న రీడింగ్ మనకు. చూస్తున్నారు ఎంత నీట్గా ఉంది. ఇప్పుడు ఏసీ ఆన్ చేద్దామన్న. మనం ఏసీ కంట్రోల్స్ ఇక్కడ ఉంటాయి మనకు. ఏసీ అనేది ఆన్ చేశాను నేను. ఏసీ అనేది చిల్ వస్తుందన్న. మనకి కూలింగ్ వస్తుంది. ఏసీ అనేది బాగుందన్న. ఏసీ కూడా చాలా బాగుందన్న ఏసీ అనేది. ఇప్పుడు మనం బ్రాండ్ ఓపెన్ చేద్దామన్న. బ్రాండ్ వచ్చి ఇక్కడ ఉంటుంది మనకు డోర్ అనేది. ఏసీ అనేది బాగుందన్న. ఏసీ కూడా మనకి బాగుంది.
వెహికల్ అయితే చాలా నీట్గా ఉందన్న వెహికల్ మనకు. ఇది వచ్చి బ్రాండ్ డోర్ అన్న. బ్రాండ్ డోర్ చూస్తున్నారు కదా ఎంత నీట్గా ఉందో. బ్రాండ్ డోర్ కూడా బాగుందన్న. బ్రాండ్ డోర్ అనేది చూస్తున్నారు కదా ఎంత నీట్గా ఉందో బ్రాండ్ డోర్ అని. మనకి ఇంజన్ కంపార్ట్మెంట్ వచ్చి ఇలా ఉంటుందన్న. చూస్తున్నారు కదా బీడింగ్ అనేది డీజిల్ బండి అన్న. బీడింగ్ బాగుంది, చాలా బాగుంది. అప్రాన్స్ చూస్తున్నారు కదా ఎక్కడ కూడా మనకి ఏం కాలేదన్నమాట. ప్లాస్టింగ్ కూడా అలానే ఉన్నాయి ఇక్కడ కూడా అన్న. చూసారు కదా ఎంత నీట్గా ఉందో. మనకి బీడింగ్ అనేది చాలా బాగుంది అన్న. డీజిల్ బండి అన్న ఇది వెహికల్ అయితే మనకు. చూసారు కదా డీజిల్ వెహికల్ అయితే ఇంజన్ చాలా బాగుందన్న వెహికల్కి. ఇదన్న వీడియో అయితే. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. అందరికీ షేర్ చేయండి. అలానే కస్టమర్ చెప్తున్న ధర వచ్చి మనకి 1,70,000 మాత్రమే చెప్తున్నారు. ఇది వచ్చి 2013 మోడల్ అనమాట వెహికల్ అనేది.